దశలోనికైలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు దశలోనికైలకు రాసిన పత్రిక మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు దశలోనికై పట్టణంలో ఉన్న దేవుని బిడ్డలకు రాసిన మొదటి పత్రిక మొదటి దశలోనికైలు 4వ అధ్యాయం మొదటి దశలోనికైలు 4వ అధ్యాయం 16వ వచనం మొదటి దశలోనికైలు 4వ అధ్యాయం 16వ వచనం అందరం కలిసి చూద్దాం. మొదటి దశలోనికైలు 4:16 పేజ్ నంబర్ 186 కొత్త నిబంధనలో 186. బైబిల్ లేదా? బైబిల్ ఓపెన్ చేయండి. ఓపెన్ బైబిల్ పేజ్ నంబర్ 186 న్యూ టెస్టమెంట్ 186 మొదటి దశలోనికైలు 4వ అధ్యాయం 16వ వచనం అందరం కలిసి చదువుతాం. ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగవచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. మరొక వచనం కూడా చదువుదాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 15వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీ పట్టణంలోని విశ్వాసులకు రాసిన కొరింథీ పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయము. ఇక్కడ కూడా వచనం చదువుదాం. 51 వచనాన్ని అందరం కలిసి చదువుదాం. మొదటి కొరింథీ 15:51-52 కలిసి ఉన్నాయి. పెద్ద వచనాన్ని అందరం కలిసి చదువుదాం. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్పపాటున కడపూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. ఘోరం రోగునప్పుడు మృతులు అక్షయులుగా లేపడదు, మనం మార్పు. మరొక వచనం కూడా చూద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము మొదటి వచనం అందరం కలిసి చదువుతాం. ప్రకటన 4:1 ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉన్నది. మరియు నేను మొదటి విన్న స్వరం భూరధ్వని వలె నాతో మాట్లాడగా, మీకు నా మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీకు జరగవలసిన వాటిని మీకు కనుపరచుతున్నాను. నేను ప్రార్థన చేస్తాను. ప్రేమల పరలోక తండ్రి, వాక్యమైన స్తోత్రాలు. ఆయన మరి బలవర్తమానంలో కూడా ఏమైనా మేము నేర్చుకుంటూ సాయం మమ్మల్ని అందరినీ సిద్ధపరచు. నన్ను మీ విడలేని వారందరినీ జ్ఞాపకం చేసి రెండంచుల ఖడ్గం బోధించు వారిని వినువారిని కూడా ఛేదించి మాత్రంలో నేను మీకు అయిష్టమైన విషయాల్లో మేము స్పందించబడ్డాం సార్. మమ్మల్ని నూతన పరచాలి, యోగ్యులుగా చేయండి. మీ రక్తమాంసాల కొరకు సిద్ధపరచమని మీకే మహిమారోపిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామం ప్రార్థించి అడిగి వేడుకొనిస్తున్నాము తండ్రి. మనం 3 వచనాలను 3 భాగాలు మనం చదివాం. మూడిట్లో కూడా ఒక విషయం కామన్గా కనబడుతుంది. గమనించారా? మూడిట్లో కూడా ఒక మాట కామన్గా వచ్చింది. మూడిట్లో ఏమాట? ప్రభు రాకడానే కంటే కూడా ఘోర మోగును. ఘోర అనేది 3 చోట్ల కూడా. మొదటి కొరింథీ 15లో చదివాను చూడండి. మొదటి కొరింథీ 15లో 51-52 చూస్తాం కదా. అక్కడేముంది? ఇదిగో మీకు ఒక మర్మం తెలుసు, మనమందరం నిద్రించం కానీ నిమిషంలో ఒక రెప్ప పట్టిన కడబూరం రోగగాని. కడబూర. అట్లా నేను మొదటి దశలోనికైలో కూడా చదివాను. మొదటి దశలోనికైలు 4:16 అక్కడ కూడా ఏముంది? ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతో నా మాట చూడ పరలోకం నుండి ప్రభు. అట్లానే ప్రకటన 4:1 చదివాము. అక్కడేముంది చూడు? ఒక తలుపు తెరబడింది, ఊరధ్వని వలె నాతో మాట్లాడి. ఎంతకేం మాట్లాడిందంటే ఇక్కడికి ఎక్కిరమ్మని ఒక బోర స్వరం, బోరధ్వని. బోర ఏంటి? బోర ఏం బోర ఇదంటే మొదటి కొరింథీ 15లో ఏం చూసాం? ఏం బోర అది? కడబోర అన్నాడు. మొదటి కొరింథీ 15 చూడండి. ఆ మాట కూడా చూస్తే మంచిది. వాక్యాన్ని
చూడాలి. అప్పుడు వాక్యంలోని జీవం మన హృదయాలను తాగుతుంది. 1 Corinthians 15 అక్కడేమో చూడు, కడబోర అన్నాడు. 51, 52 వచ్చినాల్లో మధ్యలో ఉంటుంది. ఇదిగో మీకు మర్మం తెలుస్తున్నా, మనం అందరం నిద్రించుందని నిమిషంలో ఒక రెప్పపోట్ల కడబోర మ్రోగగానే కడబోర అన్నాడు. దశలోని పత్రికలు ఏమన్నాడు? 1 దశలోనికైలు 4:16 అన్నాడు చూడు, ఆర్భాటంతోను ప్రధాన దోషకంతో దేవుని కోరుకు పరలోకం నుండి ప్రభు ప్రధాన దూత శబ్దంతో దేవుని బోరతో, ఇది దేవుని బోర అన్నాడు, అక్కడ కడబోర అన్నాడు. అదే బోర శబ్దంతో యోహంతో ఇక్కడికి ఎక్కిరా అన్నాడు. సరే, ఒక రకంగా ఈ 3 సందర్భాలు ఒకటే. ప్రభు అసలు క్రైస్తవ్యానికి అనేకమైన మూలంగా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ విశ్వాసం అనేది మూలమైంది. విశ్వాసంతో ప్రారంభిస్తాం క్రైస్తవ జీవితం. వితౌట్ ఫెయిత్ దెర్ ఇస్ నో క్రిస్టియానిటీ, దెర్ ఇస్ నో క్రైస్ట్. దేవుడు అంటేనే విశ్వాసంతో నమ్మే విషయం కదా. ఇప్పుడు ఈ కీబోర్డ్ ఉంది, ఇది మోగాలంటే ఏం చేయాలి? కీబోర్డ్ బాగానే ఉంది కదా, మోగాలంటే ఏం చేయాలి? ఇందులో నీళ్ళు పోతే మోగిద్దా? ఎప్పటికీ మోగదంట. అది మోగాలంటే ఏం చేయాలి? పవరు పెట్టాలి కదా, అది వైర్ పెడతాడు, అప్పుడు తల్లిస్తాడు రాకపోతే కదా, అది లైట్ వెళ్ళి. సో ఆ పవర్ వచ్చినట్టు ఇక్కడ కూడా ఒక నొక్కితే స్విచ్ వెంటనే ఆ పవర్ వస్తున్నట్టు ఇక్కడ ఎలిగి, పవర్ వస్తే ఇది మోగి. అట్లనే క్రైస్తవ్యానికి విశ్వాసం అనేది దాంతో ప్రారంభం. ఒక్కొక్కటి ఇప్పుడు చూడు, ఇది కరెంటుతో ఇది పనిచేస్తుంది. కొన్ని విషయాలు చూసి తెలుసుకుంటాం, కొన్ని విషయాలు తిని తెలుసుకుంటాం. చూసి తెలుసుకోవాలి. నాకు మంచి పొలాలు పెట్టి ఎక్కడ కదలన్నారు తినకముందే ఏం చెప్తాం? అమ్మని కొబ్బలాట వడ్డించి ముందే అన్న బాగుందా ఎట్టుందా అంటుంటారు. ఇక్కడ తినకుండా స్టార్ట్ చేస్తాం. తినలేదమ్మా తిన్నా చెప్తాను కదా. కొన్నిసార్లు కొంతమంది శుభ్రం తిన్నా కూడా అర్థం కాదు, మరి అది వేరే విషయం, అర్థం పెట్టలేదు. కాబట్టి తిని చూసే కొన్ని, చూసి చెప్పే కొన్ని, విని చెప్పే కొన్ని. దేవుణ్ణి చూసి చెప్పేది కాదు, తిని చెప్పేది కాదు, విని చెప్పేది కాదు. విశ్వాసంతో తాకేది అది. సో అందుకే ఆత్మ చేత ఆత్మ సంగతులు తాగుతాం. చూడు, చేతితో భౌతికమైన విషయాలు తాగుతాం, జ్ఞానంతో జ్ఞాన సంబంధ విషయాలతో. చూడు, కొంతమంది చూసి మనం అంచనా లేస్తాం. అతనితో జాతకం ఎందుకు నాకు చాలా అనుమానం ఉంది, ఏదో కొన్ని బిహేవియర్స్ మన మైండ్కు తాగుతాయి. 6th సెన్స్ అంటారు, దాంతో కొన్ని చెప్తాం. అట్లే ఆత్మ అయిన దేవుణ్ణి ఆత్మతో తెలుసుకుంటారు. అందుకే బైబిల్ అంటారు, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ. ఆత్మైన దేవుడు ఆత్మతోనే ఆరాధించారు. ఆత్మ ఎస్. సో అట్లనే దేవుని సంగతులు. అందుకే క్రైస్తవ్యం విశ్వాసంతో ప్రారంభం. తర్వాత క్రైస్తవ్యం ఎక్కువ ప్రాముఖ్యమైనది యేసు ప్రభు వారి పునరుద్ధానం. క్రైస్తవంలో రిజరెక్షన్, పునరుద్ధానం అనేది ఇంకా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే అపోస్తుల కార్యంలో అంతా అపోస్తులు ఏం ప్రకటించారంటే ఆయన పునరుద్ధానాన్ని ప్రకటించారు. అందుకే మేము పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటిస్తున్నాం. మేము ఆయన పునరుద్ధానానికి మేము సాక్షులు అంటాం. అపోస్తుల కార్యాల్లో వారి ప్రారంభపు ప్రతి అధ్యాయంలో పునరుద్ధానాన్ని గురించి వాళ్ళు ప్రకటిస్తారు. అందుకే ఈరోజు క్రైస్తవ్యానికి ఒక బలం ఏంటో తెలుసా? యేసు ప్రభు వారి పునరుద్ధానం. ప్రపంచంలో ఎంతో మంది గొప్పవాళ్ళగా పేర్లు పెట్టుకుని వచ్చారు, గొప్పవాళ్ళగా పిలువబడ్డారు, దేవుళ్ళుగా కూడా పిలువబడ్డారు. కానీ మరణాన్ని జయించి తిరిగి లేచినాడు. నేటికి కూడా ఆయన సమాధి ఖాళీగా ఉంది. అందుకే ప్రతిరోజు కొన్ని వేల మంది యెరూషలేము వెళ్ళి చూస్తూ ఉంటారు ఆయన ఖాళీ సమాధి. చాలా మంది మరణించి దేవుని చేత లేపబడిన వారు ఉన్నారు, కానీ ఆయనే తిరిగి లేచినాడు యేసు. అందుకే ఇక్కడే 1 కొరింథీలో ఒక మాట చూస్తాం. 1 కొరింథీ 15 వస్తాయి చూడు. 1 కొరింథీ మన ప్రభు ఎంత గొప్పవాడంటే 1 కొరింథీ 15:54 వచ్చింది చూడండి. 54 1 కొరింథీ 15. ఈ క్షయం అనేది అక్షత్యం ధరించుకున్నప్పుడు, ఈ మర్తమైనది అమర్త్యం ధరించుకున్నప్పుడు విజయమందు మరణం రింగి వేయబడినని వాక్యం నెరవేరును. 55 ఓ మరణమా, చూడు యేసు ప్రభు తిరిగి లేచి నాకు ఏమన్నాడో తెలుసా? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఎవరైనా అనగలిగారా మరణాన్ని? ఓ మరణమా నువ్వు నన్ను చేయలేదు, నేనే నిన్ను గెలుస్తా అని చెప్పారా?
ఎంతో మంది వీరులు సూర్యులు ఆకారాలు అన్నీ చేసి తీరా మరణించేటప్పుడు భయపడిపోయారు. అమ్మో మరణం డాక్టర్లు ఏమన్నా బతికించండి నన్ను అని కోరారు. ఈవెన్ అలెగ్జాండర్ ది గ్రేట్ కూడా అంతే. చనిపోయే ముందు డాక్టర్లు అందరూ పిలిపించి ప్రయత్నం చేయమన్నారు. నేను నా పాలనంతట్లో మిమ్మల్ని ఎంతో చూసుకున్నాను, మీకు ఎంతో జాగ్రత్త చూసాను, ఎంతో ఖర్చు పెట్టాను, మీరు నన్ను ఇప్పుడు ఏమైనా చేయగలుగుతారా, మీ చేతనైంది ఏమైనా చేయండి అంటే ఎవరు చేతులు ఎత్తేది చేయలేము. ఫరో అన్నాడు, కళ మర్చిపోయాను, కలపాము మధ్య చెప్పండి ఎవరు చెప్పారు? దానియేలు దగ్గర కూడా నెప్పుకొద్దు మర్చిపోయాను, మరి నా రాజ్యం ఎందుకు, మీ అందరం మేపటం ఎందుకు, రాజు చుట్టూ ఉండేవాళ్ళు వాళ్ళు కలపాలు చెప్పారు, మాంత్రికులు ఆ విద్య ఈ విద్య కలిగిన వాళ్ళు అందరం పిలిచి ఏమో చెప్పండి, నాకు కళ వచ్చింది, కళ కూడా మర్చిపోయాను, అది కూడా చెప్పండి అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఏ భూమి మీద ఎప్పుడు కూడా కళను కలపం రెండు ఎవరు చెప్పినట్టు నువ్వు కళ చెప్తే మేము బాగా చెప్తాను కానీ ఇది ఎప్పుడు ఇది ఇట్లాంటి వాడు ఎక్కడ ఉండడు అంటారు. వాళ్ళు ఏమంటారంటే దేవతల్లో ఉంటారంటే అని అంటారు. ఆయన కోపం వచ్చింది, మరి ఎంతకాలం మిమ్మల్ని మేపింది నాకు దీంట్లో కూడా పనికిరా, మొత్తాన్ని చంపేయాలంటే ఆజ్ఞ జారీ అయిందని తెలిసి దానియేలు కూడా తెలిస్తే నేను చెప్తాను. అప్పుడు అంటారు ఆయన గురించి ఏమన్నంటే దేవతల జ్ఞానం వంటి జ్ఞానం గల ఒకడు ఉన్నాడని పట్టుకొస్తాను ఆయన. అందుకే దేవుని జ్ఞానం చాలా, దేవుడు మాత్రమే అసాధ్యమైనవి చేస్తాడు. మరణాన్ని జయించి ఓ మరణం అని మిమ్మల్ని ఎక్కడ అన్నావు. కాబట్టి క్రైస్తవ్యానికి మొదటి విశ్వాసం ఒకటి, తర్వాత ఆయన పునరుద్ధానం ఒకటి, మూడవది ఆయన రాకడ. క్రైస్తవ నిరీక్షణ అంతా ఇందాక కూడా చూశాను, గొప్ప నిరీక్షణ. ఏం నిరీక్షణ అంటే గ్రేట్ ఫైట్. ఏంటి ఆ గొప్ప నిరీక్షణ అంటే నా ప్రభు వస్తాడు నన్ను తీసుకొని. క్రైస్తవ్యంలో విశ్వాసము పునరుద్ధానం తర్వాత ఆయన రాకడ కొరకు ఎదురు చూడటం అన్నది ఒక గొప్ప నిరీక్షణ, గ్రేట్ హోప్. కనిపెట్టుకున్నాం క్రైస్తవుడంతా ప్రభు వస్తాడు ప్రభునంది. అందుకే చూసారా చనిపోయేటప్పుడు కూడా క్రైస్తవులు ఆ నిరీక్షణతో చనిపోతారు, మా ప్రభు వచ్చినప్పుడు మేము వెతుకుతాం. అందుకే చనిపోయిన పరిశుద్ధులందరూ విశ్రాంతి పొందుతూ ఉంటారంటాడు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 13. ఈ సబ్జెక్ట్ కొంచెం జాగ్రత్త వినాలి, చాలా ప్రాముఖ్యమైనది మన జీవితాలు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 14, 13, 14, 13. ప్రకటన గ్రంథం 14, 13. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ఎందుకని అని చదవని చెప్పబోతుంది. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతున్నారు. దర్ ఇస్ రెస్ట్, దర్ ఇస్ పీస్. బిడ్డలు ఒక విశ్రాంతిలో, పరదైసులో, నెమ్మదిలో ఉంటారు, భక్తులతో ఉంటారు. రేపు ప్రభుతో వస్తారు, ప్రభు వచ్చినప్పుడు సమాధుల నుంచి కూడా ఎత్తుతారు. కాబట్టి ఏదైనా ఒక పునరుద్ధానం, ప్రభు రాకడ అనేది క్రైస్తవ్యంలో ఒక గొప్ప నిరీక్షణ. ఇందాక మనం చదివిన 3 వచనాలు ప్రభు రాకడ గురించి మాట్లాడతారు. 3 దశలోనికైనా 4 అంటాడు, ప్రధాన భూత శబ్దంతో, ఘోర శబ్దంతో, దేవుని ఘోరతో ఆయన వస్తాడు, ఘోరము. అట్లానే 1 కొరింథీ 15 చూసాను, కఠోరంలో కానీ మనమందరం నిద్రించిన వాళ్ళు మేలుకుంటారు, సత్యం వాళ్ళు మార్పు చెందుతాం ఘోరతో. దీన్ని ఒక భక్తుడు ఏం రాస్తాడంటే ఎలా ఘోర వస్తుందంటే, యోహాను యేసు ప్రభు లాజరు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 43 వచ్చు. యోహాను సువార్త 11:43. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని ఎలా చెప్పాడు? చిన్నగా చెప్పలేదు, ఎలా చెప్పాడు? అందుకే పిక్కలు చదవద్దా, ఎలా చెప్పాడంట? లాజరు బయటికి రా. అది ఒక దెబ్బకి సమాధిలో చచ్చిపోయి పడుకున్న 4 రోజులు అవుతున్న పాతిపెట్టిన లాజరు విని గడగడ బయటకు వచ్చాడు. గాడ్స్ వాయిస్, దేవుని స్వరం గంభీరమైంది. సచ్చినోడు కూడా ఇస్తుంటాడు. అంతే రేపు బోర కూడా ఒక భక్తులు ఏం రాస్తా అంటే, ఆ బోర ఎలా మోగిద్దంటే పరిశుద్ధులకి ప్రతి ఒక్కరికి వాళ్ళ పేరు వాళ్ళకి వినపడుతుంది. అంతే, వాళ్ళ పేరు వాళ్ళకి వినపడి. ఇప్పుడు అక్క ఉంది ఇస్తారప్పుడు బోర మోగినప్పుడు ఏమైతే తెలుసు, ఆమెకి ఎక్కడ వినపడి తెలుసు, నా కుమారు ఇస్తారు
పైకి వచ్చాయి. ఎవరు వాళ్ళకు వాళ్ళ పేరుతో వినపడు, మన పేరుతో పైకి వచ్చాయి. పూరము షడంగా, ఎంత షడంగా జరిగిందంటే పూర్వమొకటం పరిశుద్ధులు వెళ్ళడం ఎంత షడంగా జరిగిందంటే బైబుల్ ఇక్కడ మనం చదివిన దగ్గర 1 కొరింథీ 15లో ఏమన్నాడు చూడు. 1 కొరింథీ 15 ఎంత షడంగా జరిగిందంట. 1 కొరింథీ 15 51 నేను చదువుతున్నా చూడండి. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుతున్నాను, మనమందరం నిద్రించిన దాన్ని నిమిషములు అసలు చూడు ఎంత జాగ్రత్త చెప్తాడు. ఒక నిమిషం ఎత్తుకుంటే మళ్ళీ అందులో ఒక నిమిషంలో ఒక రెప్ప పాటున కడపూర రోగు. ఒక రెప్ప పాటున, రెప్పపాటు అంటే ఒక ఆయన చెప్పాడు ఉయ్యూరులో ఆయన చనిపోయాడు, ఒకసారి ఎంప్రాలను తీసుకెళ్ళాడు, ఆయన బాగా చెప్పాడు. అక్కడే ఉన్నా నిమాలుగా ఆయనే అందరు రెప్పపాటు అనగానే కన్ను మూసి కన్ను తెరిసేలేక అంటాడు. ఆయన ఏమంటాడంటే కన్ను మూసి కన్ను తెరిసేది కూడా ఎక్స్ట్రా ఎక్కువేనట్టు తెరిసేది, మూయడమే అంటాడు. కన్ను రెప్ప పడడమే, లెగవడం కూడా ఎక్స్ట్రా అంటున్నాడు. కన్ను మూసి కన్ను తెరిసేది ఎంత 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 టైం ఉంటుంది? కన్ను మూసి కన్ను తెరిసి పెద్ద తేడా ఉండదు, కానీ ఆ కన్ను మూసి కన్ను తెరిసే సమయాన్ని సగం చేయాలన్నమాట. మళ్ళీ దాని అంటే కన్ను మూసేది లేపేది ఎక్స్ట్రా టైం అంట. అంత టింక్లింగ్ ఆఫ్ ద ఐ అన్న, హాఫ్ ఆఫ్ ద టింక్లింగ్ ఆఫ్ ద ఐ అన్న అంటే కన్ను కొట్టే సమయంలో కూడా సగం. అంత సడన్ గా పరిశుద్ధులు మాయమవుతారు. సో ప్రభు మద్దాసం అందుకే ప్రపంచంలో త్వరలో జరగబోయే గొప్ప విషయం ఏంటంటే ప్రభు మద్దాసంకి రాబోతున్నాడు. సడన్ గా ప్రపంచం అంతా ఉన్న అక్కడక్కడ పరిశుద్ధులు అందరూ వెళ్ళరు, గుర్తుపెట్టుకోండి. చర్చిలకి వెళ్ళి అందరూ వెళ్ళరు, బాప్తిసాలు పొందిన అందరూ వెళ్ళరు, ఏదో రొట్టెల పాలు పొందిన భారాతం చేస్తున్న అందరూ వెళ్ళరు. పరిశుద్ధత కాపాడుకుని పరిశుద్ధంగా నిష్ఠగా రోషంగా బ్రతికేవాడు. కొందరు సడన్ గా ప్రపంచం అంతా మాయమవుతారు. ఇది మనం గ్రహించట్లేదు, మనం పట్టించుకోవట్లేదు. కానీ ప్రపంచ మేధావులు వాళ్ళు కొన్ని ఆలోచిస్తున్నారు, వాళ్ళు కొన్ని గుర్తులతో ఏదో జరగబోతుంది అంటున్నారు సైంటిస్టులు. అర్థం కాక ఒక సభ పెట్టుకున్నారు. ఏం చెప్పారంటే దాంట్లో ఒక ఆయన చెప్పాడు, ఏం చెప్పాడంటే అది ఏదో ఒక అద్భుత శక్తి వచ్చి కొందరు తీసుకెళ్ళిద్ది అని చెప్తున్నాడు. ఇంకొక ఆయన ఏమన్నంటే ఫ్లైయింగ్ ప్లేట్స్ లాంటివి వస్తాయి, కొందరు తీసుకెళ్తే, ఏదో రకరకాలు చెప్తున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే సైన్స్కి అర్థం కాదు, చరిత్రకు అర్థం కాదు, ప్రపంచ మేధావులకు అర్థం కాదు. బైబిల్లో దాగిన జ్ఞానం, దేవుని బిడ్డ గుర్తించగలిగిన జ్ఞానం ఏంటంటే ఏదో వచ్చేది వేరే ఏ శక్తి కాదు, దేవుడే మధ్యాహ్నం రాబోతున్నాడు. అందుకే వాతావరణం మార్పులు కలుగుతున్నాయి చాలా సంగతులు. కొన్ని ఇప్పుడు ఈ మధ్య వచ్చే మార్పులు ఎటువంటి అంటే ఇదివరకు ఎప్పుడూ జరగిన మార్పులు ఉన్నాయి. ప్రభు మధ్యాహ్నానికి వస్తాడు, పరిశుద్ధులు సడన్ గా వెళ్ళిపోతారు. సడన్ గా ఎక్కడ చూసినారే మా అమ్మ లేదు, మా నాన్న లేదు, మా అబ్బాయి ఇంట్లో నిజంగా పరిశుద్ధతతో బ్రతికేవాడు మిస్ అయిపోతారు. కాబట్టి అదే ప్రపంచంలో. అందుకే కడపూరం రోగం. నేను ఈ మధ్యాహ్నం ఏం చెప్పాలనుకున్నా అంటే కడపూరం మొక్కలు ఏం జరిగింది చాలా సంఖ్యలో ఉన్నాయి. మరి నచ్చిన టైంలో కూడా ముగించాలి, కొన్ని ఇంపార్టెంట్ ఇచ్చేస్తే నాకు కడపూరం మొక్క అనేది ఫస్ట్ ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోవడానికి సిద్ధపడతాడు. పరిశుద్ధాత్ముడు పైకి వెళ్ళిపోవడానికి సిద్ధపడతాడు. అది చూడండి దశలోనికలు రాసిన పత్రిక, 2వ దశలోనికలు రాసిన పత్రిక, దశలోనికలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, 2వ దశలోనికలు 2వ అధ్యాయం 6, 7 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. 2వ దశలోనికలు 2వ అధ్యాయం. కాగా వాడు తన సొంత కాలం ముందు బయలుపరచబడవలని వారిని అడ్డగించున్నది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మవిరోధ సంబంధమైన మరణం ఇప్పటికే క్రియ చేస్తున్నది, కానీ ఇదివరకు అడ్డగించున్న వాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. ఈ అడ్డగించున్న వాడు వెళ్ళిపోగలప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచడు. అది ఎందుకు ఇంకా అంత్యక్రీస్తు బయలుపరచబడలేదంటే అడ్డగించు వాడు ఉన్నాడు. ఎవరు అడ్డగించేదంటే పరిశుద్ధాత్మ, సంఘాన్ని భద్రపరిచి కాపాడుతున్న పరిశుద్ధాత్మ, సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. అందుకే దేవుడు పరిశుద్ధాత్మగా క్రైస్తవుడు హృదయంలో ఉంటాడు, క్రైస్తవులు చేరిన వారి మధ్యలో ఉంటాడు, మళ్ళీ భద్రపరుస్తున్నాడు, సంఘాన్ని కాస్తున్నాడు. అందుకే సంఘాన్ని నిర్మించేది, కట్టేది, కూర్చేంత పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే దేవుడు తన స్వరూపానికి సంపాదించిన సంఘం అంటాడు. సో సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు, ప్రార్థన ద్వారా మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు, సిద్ధపరచాలని చూస్తున్నాడు.
పరిశుద్ధాత్మ స్వరాన్ని గమనించి లోబడితే సిద్ధపడతాం. కానీ మనం ఎక్కువ మీరు చూడు, పరిశుద్ధాత్మ స్వరం వినం. మనం ఎవరు స్వరం వింటాం? మన స్వయం స్వరం అన్నా వింటాం, సాతాను స్వరం అన్నా వింటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఏదో మీ బైబిల్ స్టడీ గురువారం కూడికి లేవు అని ప్రాబ్లం శనివారం మంగళవారం. సరే, మంగళవారం వచ్చింది. ముందు పరిశుద్ధాత్మ ఏమంటాడు? ఇవాళ మంగళవారం మందిరంలో ప్రార్థన అని ప్రకటన చేశాడు. మధ్య అసలు ఎడకలేదు, నువ్వు ఇవాళ వెళ్తే బాగుంటుంది అంటాడు ముందే. పరిశుద్ధాత్మ అనగా నెక్స్ట్ ఏమంటుంది? మన స్వయం ఏమంటుంది? స్వయం ఒళ్ళు అలసిపోయింది, వచ్చేవారం తిరుగుతుంది. సాయంత్రాన్ని ఏమంటాడు? ఇవాళ అసలు చాలా పనులు ఉండవు, ఇవాళ చాలా పని చేశారు, అలసిపోయి ఉండవు. మీరు ఎవరవుతున్నారు అంటే నువ్వు పోయినా కానీ ఒక్కదాన్ని కూర్చోవాలి. సేవకులంటే వాళ్ళు తక్కువ దాపాల మీద ఉంటారు. అంటే ఏదో రకంగా చూడు, చివరికి ఎవరు మాట వింటావు? నువ్వు పరిశుద్ధాత్మ మాట వింటావా? నీ స్వయం తింటావా? సాతాను స్వరం వింటావా? మ్యాక్సిమం సాతాను చాలాసార్లు మాట మోసపుస్తుంది. దేవుని సన్నిధి నుండి, దేవుని విషయం నుండి, ఆత్మీయ విషయాలు చూడు. బైబిల్ చదివే దగ్గర కూడా దేవుని ఆత్మ అంటే బైబిల్ చదువుకో. మరి బైబిల్ చదవడమే మానేస్తారు. స్వయం కానీ సాతాను స్వరం ఏమంటారు? అట్లేదు దేవుడు ప్రేమగా చెప్తారు. చదివితేనే వెళ్తారా? చదువు లేడు ఎంతమంది లేదు. ఏదో ఒకటి సాతాను ఏదో ఒకటి చెప్తాను. చదువు లేక చదువునాడు సగం నీకెందుకు, నీ చదువు వచ్చు కదా. కాబట్టి ఏదో రకంగా ఆత్మీయమైన చేయకుండా శత్రువు అడ్డగిస్తాడు, శత్రువు మోసపోతాడు. బట్ అందుకే పరిశుద్ధాత్ముడు మనల్ని సిద్ధపరచాలని కోరుతున్నాడు. బోరం అవుతానే ఫస్ట్ పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోవడానికి ఆయత్తం అవుతాడు. అయితే ఒకటి, పరిశుద్ధాత్ముడు ఒంటరిగా వెళ్తాడు. ఏం చేస్తాడంటే సంఘాన్ని తీసుకొని వెళ్తాడు. ఈ సందర్భం మీరు బాగా తెలుసుకోవాలంటే ఆదికాండం 24వ అధ్యాయం. ఎప్పుడైనా ఒంటరిగా వీడియో తర్వాత చదువుకొని ధ్యానించండి. ఆదికాండం 24వ అధ్యాయంలో 4 వ్యక్తులు కనబడతారు. ఎవరు? ఒకటి అబ్రహాం, రెండవది తన కుమారుడికి భార్యను తేడానికి తన దాసుడిని పంపిస్తాడు. అబ్రహాం కుమారుడు కనపడతాడు. ఎవరు? ఇస్సాకు. తన దాసుడు కనపడతాడు. అధ్యాయం 3. ఎవరు కాదు దాసుడు? అబ్రహాం దాసుడు ఎలియాజరు. ఎవరిని తేడానికి? తన కుమారుడు భార్యను తేడానికి. ఎవరిని తేడానికి వెళ్ళాడు? రెబ్కా. ఈ 4 ప్రధానమైన వ్యక్తులు కనపడతారు 24వ అధ్యాయం. అది సంఘానికి సూచన. ఈరోజు కొత్త నిబంధన అబ్రహాం ఎవరు సూచన ఉన్నాడు? తండ్రి అయిన దేవుని సూచన ఉన్నాడు. ఇస్సాకు ఎవరు సూచన ఉన్నాడు? అబ్రహాం కుమారుడు. తండ్రి అయిన దేవుని కుమారుడు అయిన యేసు ప్రభు సూచన ఉన్నాడు, పెండ్లి కుమారుడు. ఇస్సాకు అబ్రహాం కుమారుడికి భార్యను తేడానికి ఎవరిని పంపాడు? ఎలియాజరును పంపాడు. ఈ ఎలియాజరు ఎవరు సూచన ఉన్నాడు? అబ్రహాం దాసుడు. దేవుడు సంఘాన్ని సిద్ధపరచడానికి పంపించిన పరిశుద్ధాత్ముడు సూచన ఉన్నాడు. సో ఎలియాజరు వెళ్ళి ఎవరిని తీసుకొస్తాడు? రెబ్కాను తీసుకొస్తాడు. ఆ రెబ్కా ఎవరు? సంఘం. సో సంఘాన్ని సూచన చూడు, చాలా చక్కని మాదిరి. అందుకే అబ్రహాం వేళ దాసుని పంపించాడు తీసుకురాని, పరిశుద్ధాత్మను పంపించాడు సంఘాన్ని సిద్ధపరిచి తీసుకురా రేపు తన కుమారుడు యేసు ప్రభు మధ్యాసనకు వస్తాడు. అందుకే మీరు చూడండి ఆదికాండం 24వ అధ్యాయంలో ఎలియాజరు వెళ్ళి రెబ్కాను తెచ్చినప్పుడు ఇస్సాకు అంటే అబ్రహాం ఇంట్లో ఉన్నాడు. అబ్రహాం వాళ్ళ ఊరు వదిలి బయటకు వచ్చి పొలంలో ప్రార్థన చేస్తూ కనిపెడుతుంటాడు. అట్లనే రేపు ప్రభు మధ్యాసనకు వస్తాడు. అందుకే ఇక్కడ దశలోనిక పత్రికలో ఆ మాట కూడా చదువుతాం. ఆకాశ మధ్యమున, మొదటి దశలోనికైలు 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. 4వ అధ్యాయం 17. ఆ మీద సజీవులమై ఉండు మనం వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొంటూ ఎక్కడికి వెళ్తాం? ఆకాశ మండలమునకు. ఎలా వెళ్తాం? మేఘాల మీద. చూసారు అసలు ఎంత చక్కగా బయట ఆకాశ మండలంలో కలుస్తాడు. ప్రభు మధ్యాసనకు వస్తాడు. కింద నుండి సంఘం పరిశుద్ధాత్ముడు సంఘాన్ని తీసుకొని వెళ్తాడు సిద్ధపడిన వారు. అందుకే ఘోరం అవగాహన జరిగేది ఏంటంటే, ఒకటి పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోవడానికి సిద్ధపడతాడు. రెండవది సంఘాన్ని తీసుకెళ్తారు. ఎవరు ఈ సంఘం? ఈ పరిశుద్ధాత్ముడు తీసుకెళ్లే సంఘంలో లెక్క అయితే 3 రకాల ప్రజలు ఉన్నారు. మూడు గుంపులు ఉంటాయి. ఎవరంటే, ఒకటి మృతులైన వాళ్ళు. మృతుల్లో కూడా 2 రకాలు. పాత నిబంధన భక్తులు, కొత్త నిబంధన భక్తులు. మృతులు. సో ఒక రకంగా 2 రకాలుగా చూస్తే మృతులైన పరిశుద్ధులు, సజీవులైన పరిశుద్ధులు. బాగా వినాలి. ప్రభు వచ్చినప్పుడు బోరం మోగితే అందరూ చనిపోయి ఉండరు.
సజీవం ఉన్న పరిశుద్ధులు కూడా ఎత్తబడతారు. ఇప్పటికైతే ప్రభువునందు చనిపోయిన పరిశుద్ధులు లెగుస్తారు. అయితే ఆ మాట పౌలు చెప్తానంటాడు, ముందు మృతులైన వాళ్ళే లెగుస్తారు, వాళ్ళకంటే ముందుగా మనం వెళ్ళమని చెప్తాడు. మొదటి దశలంకెళ్ళి 4వ అధ్యాయం, మొదటి దశలంకెళ్ళి 4వ అధ్యాయం చూడండి, 15వ వచనం. మొదటి దశలంకెళ్ళి 4వ అధ్యాయం 15వ వచనం 14 కూడా, యేసు మృతి పొంది తిరిగి లేచిన మనం నమ్మినేళ్ళ అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయన కూడా ఎంటబెట్టుకొని వచ్చును. 15, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్తుందేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనం, పరిశుద్ధులంగా సజీవులు ఉండే మనం నిద్రించిన పరిశుద్ధుల కంటే ముందుగా ఆయన సన్నిధికి చాలము. మరేమైంది? 16 వచనం, ఆర్భాటంతో ప్రధాన దోషంతో దేవుని గురితో పరలోకం ప్రభు దిగి మధ్యాహ్నానికి వస్తాడు. క్రీస్తునందు మృతులైన వాళ్ళు మొదట ఎగుస్తారు, వాళ్ళతో కలిసి మనం వెళ్తా ఉంటాడు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనం ఆ మృతులై లేచిన పరిశుద్ధులతో కలిసి మనం కూడా వెళ్తాం. అది ఒక మాట చెప్పాలంటే బోరమొక్క కానీ, మొదట పరిశుద్ధాత్ముడు, రెండోది మృతులైన పరిశుద్ధులు లెగవాలి, వాళ్లతో కలిసి సజీవంగా నమ్మకంగా భయం కలుగుతూ రక్షణ కాపాడుకుంటూ పరిశుద్ధంగా ఉండే సజీవులైన పరిశుద్ధులు వాళ్ళతో కలిసి వెళ్తారు. 3 రకాలు వెళ్ళిపోతారు: పరిశుద్ధాత్ముడు, మృదులైన పరిశుద్ధులు, సజీవుల పరిశుద్ధులు. పరిశుద్ధాత్ముడు ఈ 2 గుంపులను తీసుకొని తండ్రిని కలుస్తాడు, తండ్రికి అప్పగిస్తాడు. మాట చెప్పాలంటే కుమారుడికి అప్పగిస్తాడు. అక్కడ అంటే పెండ్లి కుమారుడికి పెండ్లి కుమార్తెను పెండ్లి కుమార్తెలకు తీస్తారు. అందుకే సంఘాన్ని పెండ్లి కుమార్తెని పోల్చండి, పోలిక. సో మృతులైన పరిశుద్ధుల్ని సజీవులైన పరిశుద్ధులను తీసుకొని పరిశుద్ధాత్ముడు వెళ్తాడు. ఈ 3 విషయాలు, ఒకటి పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడు, మృతులైన పరిశుద్ధులు లేచి వెళ్ళాలి, వీళ్లతో సజీవులైన పరిశుద్ధులు కూడా వెళ్ళిపోవాలి. ఈ 3 సంగతులు బోరమొక్కం జరిగింది. అయితే ఒకవేళ రాకడ ఒకవేళ ఇప్పుడే పోగింది అనుకో, ఈ రోజే వచ్చింది, నువ్వు చనిపోలే సజీవుడు, కానీ పరిశుద్ధంగా లేవు, పరిశుద్ధంగా సిద్ధంగా లేవు అనుకో, విడిచిపెట్టబడదు. లేదు ఒకవేళ చనిపోయినా యోగ్యంగా చనిపోలేదనుకో, పరిపూర్ణంగా విడిచిపెట్టబడతావు, లేకవు ప్రభు. అందుకే ఎందుకు ప్రభు వల్ల మనం సిద్ధపరచడానికి చూసారు. ప్రతిసారి బల దగ్గర ఏమంటారు? పరీక్షించుకోండి యోగ్యంగా. అదే మొదటి కొరింథీ 11లో మనం చదివేది, ఎవడు అయోగ్యంగా చేయును. మొదటి కొరింథీ 11 ఏమన్నాడు చూడు, 26వ వచనం, మీరు ఈ రొట్టెలు తిని పాత్రలు త్రాగునప్పుడు ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించు. 27వ వచనం, కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినును, లేక ఆయన పాత్రలో అయోగ్యంగా ఎవడు తాగును, వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధం అవుతాడు, అంతే, విడిచిపెట్టబడు. కాబట్టి మృతులైన పరిశుద్ధులు లెగవాలి, సజీవులైన పరిశుద్ధులు వాళ్ళతో కలిసి పరిశుద్ధాత్ముడు ఈ 2 గుంపులు తీసుకుని 3 వెళ్ళిపోతారు. అందుకే బోరమొక్కన జరిగే మొదటి విషయం పరిశుద్ధాత్ముడు, రెండవది మృతులైన పరిశుద్ధులు, మూడవది సజీవులైన పరిశుద్ధులు లేచి పరలోకం వెళ్తారు. నెక్స్ట్ ఏం జరిగింది? 4. నెక్స్ట్ ఏం జరిగింది? 4వది ఏం జరిగింది అంటే చాలా సంగతులు, అంటే వాస్తవానికి చాలా ఉన్నాయి, కొన్ని ప్రాముఖ్యమైన. నెక్స్ట్ వెంటనే సువార్త మూయబడింది. దీనికి ఇంకో మాట కూడా చెప్పచ్చు, కృపాకాలం క్లోజ్ అవుతుంది, కృప ఉండదు, నో గ్రేస్. ఈ మాట గుర్తుపెట్టుకో. కృపాకాలం ఎప్పుడు స్టార్ట్ అయింది? యోహాను సువార్త మొదటి అధ్యాయం కొన్ని తొలకలుగా చూపిస్తాను, అవి తర్వాత కూడా ఇంకెక్కువ మీరు ధ్యానించండి. యోహాను సువార్త మొదటి అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త మొదటి అధ్యాయం, ధర్మశాస్త్రం మోసే ద్వారా అనుగ్రహింపబడును, కృపయు సత్యం యేసుక్రీస్తు వలన. యేసు ప్రభు వచ్చినప్పటి నుంచి కృప. ఒక రకంగా చెప్పాలంటే సిలువ తర్వాత కృపాకాలం. ఇది ఎప్పుడు ముగించబడింది? సంఘం ఎత్తబడటంతో కృపాగిపోద్ది. ఎందుకు? పరిశుద్ధాత్ముడు లేడు. సో నో గ్రేస్, కృపాగిద్ది. ఇప్పుడంటే కృప ఉంది. ఇప్పుడు పశ్చాత్తాపడితే పాపిని క్షమిస్తాడు దేవుడు. సంఘం వెళ్ళిపోయినాక తెలియక కొందరు అప్పుడు పశ్చాత్తాపడతారు, అయ్యా ఇప్పుడు మారుమనిసిపోతా, ఇప్పుడు రక్షించబడి ఇక చేయను, నన్ను కూడా తీసుకెళ్ళంటాడు. కుదరదు. నోవహు దినాల్లో ఏం జరిగింది తెలుసు కదా? లోపలికి వెళ్ళినా కానీ తలుపు మూయబడి, తలుపు ఎవరు వేసాడు? నోవా వేసాడా? దేవుడు వేసాడు. దేవుడు ఎందుకు వేసాడు తెలుసా? అదే నోవా వేసాడు అనుకో, బయట వచ్చి అరే మీ మేనాన్ని, మీ మేనమావని నీ 10 ఏళ్ళు అప్పించానే, మీ బిల్డింగ్ 3 లక్షలు చెక్కడుతున్నారు, తలుపు నీ నన్ను అక్కడ రాని అంటాడు. ఆయన ఎవరిని కదాలని కుద్దాలు తిడతానే ఉంటాడు. అందుకే దేవుడు ఏం చేశాడు? ఈయన లోపల మానించి దేవుడే తలుపు మూసాడు బయట.
ఆ దేవుడు మూసిన తలుపు దానికి ఏం తాళమైన అవసరం లేదు, ఎవరు తీసినా గడపలతో పొడినా కూడా రాదు. జలప్రలయం స్టార్ట్ అయ్యి నేను అనుకుంటా ముందు సన్న సిడుగులు అయ్యేం జాతీయులు అనుకో ఉంటారు, అక్కడక్కడ జలపాతాలకు వెళ్తున్నారు, అవి వస్తున్నా కానీ అంతే చూస్తారు, అవి లేదు ఆర్టిస్టులు లాగా కోడిలో తీసుకోండి, బాగా పెరిగేలేక పరిగెత్తారు ముంచేస్తారు. జలప్రలయం వచ్చి నోవా నోవా తలుపుది అని అరిచి కేకలు పెట్టిన ఆయన తీయలేడు, వీళ్ళు వెళ్ళలేరు. ఆ ఓడ చుట్టూ తిరిగి అరిచి అల్లాడి చచ్చారు. ప్రపంచంలో అన్ని ఎత్తైనవన్నీ మునిగిపోయాయి. 40 పగలు 40 రాత్రులు అంతే. రేపు కూడా పరిశుద్ధాత్మ వెళ్ళిపోయిన కృప ఉండదు, ఇక రక్షణ ఉండదు. అందుకే ఎఫెసీయులు 2:8 కృప ద్వారా మనం రక్షించబడుతున్నాం, కృప ఉండదు. అంతేకాదు 5వది నో గాస్పుల్, సువార్త ఉండదు. ఇప్పుడే సువార్త ప్రకటించబడింది, అప్పుడు సువార్త చేసే పరిశుద్ధులు ఉండరు. ఒకవేళ విడిచిపెట్టబడ్డవాడు చేసిన రక్షణ పొందదు, అది సువార్త కాదు, అసలైన సువార్త ఉండదు. అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయం చూడండి. సువార్త ఇప్పుడు ప్రకటించబడుతుంది, సువార్త మూయబడుతుంది త్వరలో. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 24:14 మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్మైన లోకమంతటి ప్రకటింపబడిన అడు తర్వాత చూసారు. ఈ రోజుల్లో సువార్త లోకమంతా వెళ్తుందా లేదా? అసలు ఇలా వెళ్ళలే సువార్త అని చెప్తారా? టీవీల్లో సువార్త ఎన్ని ఛానళ్ళు? సువార్త ఛానల్, రక్షణ ఛానల్, ప్రార్థన ఛానల్, ఇంకా లోకల్ ఛానల్ ఉంటే ఆడాడు, నిరీక్షణ ఛానల్, టీవీల్లో వెళ్తుంది, రేడియోలో సువార్త, రేడియో వర్తమానికులు ఉంటారు, ఆర్ఆర్కే మూర్తి గారు, జోషి గారు, దానికి ఎప్పటి నుంచో ప్రేమదార ఇంకేదో ఒకటి 2 ఇంకోటి కూడా వచ్చింది. రేడియోలో, టీవీల్లో ఇవాళ చూడండి, ఇప్పుడు ఇంకా యూట్యూబ్లో. నేను ఒకప్పుడు ఎవరో నాకు ఫస్ట్లో చెప్పారు, యూట్యూబ్ అంటే అన్ని అసహ్యమైన ఉంటాయి అన్నట్టు. అందువల్ల అదొక పెద్ద చెట్ట ట్యూబ్ కావాలి, ఆ ట్యూబ్ని కదిలించకూడదని నేను అసలు ఎప్పుడు ఓపెన్ చేసుకోండి. కొన్నిసార్లు బిగినింగ్ అయితే నా ఫోన్లో యూట్యూబ్ డిలీట్ చేసావు, యూట్యూబ్ చూస్తేనే తప్పు అనుకునేవాడు. కానీ నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే యూట్యూబ్ షెడ్యూల్ అనేది నిజమే, అదే సమయంలో నువ్వు సద్వినియోగపరుచుకుంటే ప్రయోజనకరమైనవి ఉంటాయి. ఇలా యూట్యూబ్లో చూసి వంటలు చక్కగా చేసేవాళ్ళు కూడా ఉంటారు, వంట చేస్తున్నాడు అంటే పనికి వచ్చేవి కూడా ఉంటాయి, ట్రిక్స్, ఇంట్లో ఎలా శుభ్రపరచుకోవాలి. వీటికంటే ఆత్మీయ వాక్యం, చనిపోయిన దైవజనుల వర్తమానాలు కూడా వినగలిగిన అవకాశం యూట్యూబ్లో. యూట్యూబ్ ద్వారా వాక్యం, ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్లో రాసే మెసేజ్ల్లో ఉంటాయి, ఆడియో మెసేజ్లు ఉంటాయి, వీడియో మెసేజ్లు ఉంటాయి, ట్విట్టర్లో ఉంటాయి. ఎక్కడ వాక్యం లేదు అనలేమండి. మీరు కావాలంటే కొంతమంది వెళ్ళి చెడ్డ సైట్లలో వెతుకుతున్నా మధ్యలో యాడ్లకు వాక్యం వస్తూ ఉంటుంది. ఏడో చోట పాపం దేవుని బిడ్డలు అన్ని చోట్ల ఖర్చు పెట్టి అవన్నీ డబ్బులతో పెట్టాలి. వాడు ఎక్కడో చోట దేవుడు పట్టుకోవాలి మనిషిని. ఎక్కడ పాటల్లో వాక్యం చూసారా? ప్రపంచవ్యాప్తంగా నేను ఖచ్చితంగా చెప్పలేదు, యేసు ప్రభు మీద రాయబడిన పాటలు ఇంకా ఏ భక్తికి లేదు, ఏ దేవునికి లేదు, ఏ దేవతకి లేదు, ఏ వ్యక్తికి లేదు, ఎక్కడ లేదు. యేసు ప్రభు మీద రాయబడిన పాటలు లెక్కలేని నుండి ఒట్టి ఒక మనసావాసానికి ఎంతలో పుస్తకం ఉంది, ఈ పాటలు ఇంకా పైన ఉండి. నేను చిన్నప్పుడే ఒక పాత పుస్తకం మా ఇంట్లో ఉండేది, అందులో 1100-1200 ఉంటుంది. తర్వాత తీసేసి అడిగి సన్నం చేస్తాం, ఎన్నో తీసి అసలు అన్ని మనం గ్యాదర్ చేస్తే ఇంతలో పుస్తకం అయింది. ప్రపంచంలో క్రైస్తవులందరూ చేస్తారు, అది లెక్కలేనన్ని. ఇవన్నీ ఏంటి? మనం సిద్ధపరచడానికి సువార్త. ఎప్పుడైతే సంఘం ఏర్పడుతుందో సువార్త ఆగిపోతుంది. నో గాస్పుల్, నో గ్రేస్, అంతేకాదు నో సాల్వేషన్. ఆ టైంలో రక్షణ ఉండదు, అప్పుడు పశ్చాత్తపడ్డ రక్షణ లేదు. అంతేకాదు ఘోరముఖాన్ని మనకు సువార్త ఆగిపోయి అన్ని యూదులకు సువార్త తెరవబడి. ఎందుకంటే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 2 సాక్షులు వచ్చి బోధిస్తారు, అప్పుడు అది యూదులకు సువార్త కొరకే. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం మొదటి 7-8 వచనాల్లో మీరు చూసుకోండి. తర్వాత 2 సాక్షులు యూదులకు, అప్పుడు అన్ని జనులకు మోయబడుతుంది. ఇప్పుడు యూదులకు మోయబడి మనకు ద్వారం తెరవబడింది. అదే పౌలు రోమపత్రికలో చెప్పారు. ఇప్పుడు అవకాశం తెరవదు. తెలుసా, ఇంకో మాట చెప్పాలంటే పాత నిబంధన అంతట్లో ప్రవక్తలు ఎక్కడ చూడలేదు అసలు. అందుకే ఈ విషయం మాట్లాడరు. యూదులకు గడియారం ఆగింది. ఒక మాట చెప్పాలంటే యేసు ప్రభు శిలువ మీద నుంచి పునరుద్ధానుడైనాక మరణం చేయించి యూదుల గడియారం ఆగింది. అన్ని జనుల గడియారం స్టార్ట్ అయింది. సంఘం ఎత్తబడగానే అన్ని జనుల గడియారం ఆగిపోతుంది, యూదుల గడియారం మళ్ళీ స్టార్ట్ అయింది. 70 వారాలను ఒక ప్రవచనం ఉంది. ఇవన్నీ చాలా లోతైన సంగతులు. బైబిల్లో 4 70 వారాలు ఉంటాయి.
చివరి 470 వారాల్లో ఉన్నాం. 70 వారాలు యూదులు జరుగుతూ 69 వారాల దగ్గరికి వచ్చినా ఆగిపోయింది వాళ్ళ టైం. ఇంకొక వారం ఉంది, అది 7 ఏళ్ల శ్రమ. 7 ఏళ్ల శ్రమ యూదులు తీర్పు తెచ్చడానికి వచ్చారు. కాబట్టి అంటే ఇప్పుడు మనకు టైం ఉంది, గౌరవం పడ్డది, అవకాశం ఉంది. చూడండి, ఒక్కోసారి ఎగ్జామ్స్కి ఏదైనా ఫీజు కట్టే టైం ఉండదు. టైం పోయినా కడితే ఉపయోగం ఉండదు. నేను డబ్బులు ఏడు పోస్టులు ఎత్తుకుపోతాడు, లేదా వెనక్కి వస్తుంది, ఎగ్జామ్ అంటే కుదరదు. కాబట్టి అందుకే ఇప్పుడు ద్వారం తెరవబడి ఇప్పుడు మనకు అవకాశం ఉంది. అది పూర్వం మోగిన తర్వాత అన్ని జనులకు తెరవబడి. అంతేకాదు, ఇంకో భయంకరమైన సంగతి, అంత్యక్రీస్తు బయలుపరచబడతాడు. అదేందో చూసాం 2 అధ్యాయంలో. వాడు బయలుపరచబడతాడు. వాడి గురించి ఏముంటుందంటే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో క్రూరమైన జంతువు అని. క్రూరుడు, వాడు క్రూరమైన వాడు. మామూలు విషయాలు నిజంగా చెప్పాలంటే చాలా పెద్ద, అది చెప్తే నిద్ర పడిపోవాలి. ఎంత భయంకరమైన క్రూరుడు. అమ్మలేవు, కొనలేవు. ముద్ర 666 ముద్ర. ప్రకటన 11వ అధ్యాయంలో 666 ముద్ర వేస్తారు. అది ఉంటేనే కొనాలన్నా అమ్మాలన్నా. చూడు, ఈరోజు ఆయన ఏదైనా కొనాలన్నా అమ్మాలి. కొనడం అమ్మడం లేకుండా జీవించడం కుదిరిద్దా? డబ్బులు లేకుండా ఏమి కుదరదు. బస్సు ఎక్కడ డబ్బులు లేకుండా చూసుకోవడం. ఏం చేయాలన్నా అట్లానే ఆ ముద్ర లేకుండా కుదరదు, జీవించలేదు. చివరిగా ఒక మాట ఆ 7 ఏళ్ల శ్రమంలో భయంకరమైన ఘోరం మొగ్గాన్ని జరిగే మనం భయంకరమైన విషయం ఏంటంటే వెంటనే శ్రమలు స్టార్ట్ అయిపోతాయి. 7 ఏళ్ల శ్రమ ఎంత భయంకరమైన శ్రమలు అంటే ఒక మాట ఆ శ్రమల గురించి ఉంటుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 22వ వచనం, 21వ వచనం, మత్తయి సువార్త 24, 27 చూడండి. అప్పుడు ఆ 7 ఏళ్ళు ఎంత భయంకరమైన శ్రమలు, సంఘం వెళ్ళిపోగానే ఎంత భయంకరంగా ఉంటాయి అంటే ఆ శ్రమలు. 21వ వచనం ఉండదు, లోకారంభం నుండి ఎప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక తర్వాత కూడా ఉండదు, ఇక ఉండదు. ఎందుకంటే లోకమే ఉన్నది. ఇక 7 ఏళ్ళ శ్రమ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ అండ్ భయంకరమైన శ్రమలు అంతే. చూడు, ఒక్కోసారి మనం జరిగిన సంగతులకే జరిగిన శ్రమలే అమ్మో అవి గుర్తు చేయకుండా వినలేమంటావే. రాబోయే ఎంతకంటే భయంకరం. ఎంత భయంకరం తెలుసా? ఒక మాట ఉంటుంది, ప్రాణం మరణం వెతుకుతారంట. ఆ రోజు మరణం వెతుకుతారు కానీ దొరకదంట. 9వ అధ్యాయం ప్రకటన గ్రంథం 9, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం వచ్చిన చదవాలందరూ బల్ల పాల్గొనబోతున్నారు. ఎందుకు నిజంగా చెప్పాలంటే అసలు ప్రకటన గ్రంథం ఎందుకు ఇచ్చాడు తెలుసా? ప్రకటన గ్రంథం మనం సిద్ధపడడానికి, ఆ శ్రమల్లో పడకుంటామని, శ్రమలు ఎంత భయంకరంగా చెప్పడానికి ఇచ్చాడు ప్రకటన గ్రంథం. 9వ అధ్యాయం 6వ వచనం, ప్రకటన 9. ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు కానీ అది వారికి దొరకదు, చావాలని ఆశపడుదురు కానీ మరణం వారి ఎదురుండి పారిపోద్ది. మరణించలేవు అంతే. 7 ఏళ్ళలో ఇంకా వివరంగా చెప్పాలంటే వెళ్ళి సముద్రంలో దూకామనుకో అల్లాడి చస్తుంటావు తప్ప చావు అన్నమాట. ఎందుకు దూకేంత బాబు అని మరి తర్వాత బాధపడాలి. గురేసుకున్నాను గిలగిల కొట్టులాడుతుంటా కానీ చావు అన్నమాట. మరణం అంతే. మరణం వెతుకుతో దొరకదు. ఇదే పక్కన 6వ అధ్యాయంలో, ఇదే ప్రకటన 6వ అధ్యాయం 15 వచ్చిన చివరి వచ్చినారు చూడండి. 6వ అధ్యాయం చివరి వచ్చినారు 14 నుంచి చూస్తారు. 14 మరి ఆయన ఆకాశ మండలం చుట్టబడిన గ్రంథం వల్ల తొలిగిపోయిన ప్రతి కొండ ప్రతి దీపం వాటి స్థానాలు తప్పాను. 15 చూడండి. భూరాజులను, గనులను, శాస్త్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండ గుహల్లో బండ సందుల్లో దాక్కొని సింహాసనాసీనుడైన వాని యొక్క గొరుపుల యొక్క ఉగ్రత మహాదినం వచ్చింది. అయ్యో ఈ ఉగ్రత ఏంటి బాబు, ఇంత ఘోరంగా ఉంది, దీనికి తాళజాలని వాడేవాడు. మీరు మా మీద పడి ఆయన సన్నిధిని గొరుపుల ఉగ్రతకు మమ్మల్ని మరుగు చేయడని పర్వతాలతో బండలతో చెప్పుదురు. గొప్పవాళ్ళు, చక్రవర్తులు, ధనవంతుడు కానీ పేదవాడు కానీ చదువుకున్న అందరూ ఆ శ్రమ తట్టుకోలేక కొండలు గుహలు ఏడన్నా దాక్కున్న పరిగెత్తారు. అవి వాటి స్థానాలు తప్ప అవి మేమేం చేయలేమంటారు. మా మీద పడి కనీసం చంపండి అని ఆశపడు, చంపవు. ఏముంది అక్కడ చూడు, బండలతో కొండలతో చెప్తారంట. అవి వాటి స్థానం తప్పినాయి. ఇంత భయంకరమైన శ్రమల్లో ప్రభు ఉగ్రత తప్పించుకోవాలంటే ఈ రోజే ప్రభుకు లోబడాలి. అందుకే ఇదే 13 ప్రకటన గ్రంథం 13, 16 వచనం. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేతుల మీద తమ నొసరైన ముద్ర వేయించుకుంటేనే క్రయ విక్రయాలు. చాలా సమయం ఇవన్నీ అసలు కొన్ని అధ్యాయుల్లోకి వెళ్ళే ఉంటే బీతరపోతారు. ఆకాశం నక్షత్రం వాళ్తుంది, అది భూమి బద్దలు చేసుకుని అగాధానికి వెళుతుంది, అక్కడ నుంచి పొగ వస్తుంది,
మిడతలు వస్తాయి, మిడతలకు తేలుకొండాలు ఉంటాయి, సింహం తలకాయలు ఉంటాయి, వాటి నోట్ల నుంచి మంట 100 కోసుల దూరం వస్తుంది. ఆ తోకలు తేలుకొండాలా ఉంటాయి. అవి కుడితే బాధ, ఒకసారి కుడితేనే 5 నెలలు ఉంటుంది. అట్లాంటిది ఎప్పుడైనా కుట్టవచ్చు, ఎన్నిసార్లు కుట్టచ్చు, ఎప్పుడు ఎంతైనా కుడతాయి. ఏడేళ్ళు కాకుండా ఐగుప్తులో కప్పలు వస్తేనే వాళ్ళు జీవించలేక, ఓరు బాబు ఈ కప్పలు అంటారు. ఏడకెళ్ళినా మనుషులు కొంతమంది తదులో కప్పలు ఉంటాయి, అన్నం టేషన్ మంది తదులో కప్పలు ఉంటాయి, ఇంట్లో కప్పలు ఉంటుంది, బాత్రూంలో కప్పలు. ఇంకెక్కడ చూడండి, ఒక కప్పు ఉంటే బయట పరిగెత్తారు. ఏడ చూసిన కప్పలు, కప్పలకైతే తట్టుకోలేకపోయావు. మిడతలు, కుట్టే మిడతలు ఒకసారి కుడితే 5 నెలలు బాధ, నిత్యం కుడతా ఉంటాయి. 7 ఏళ్ళు ఎప్పుడైనా కూడొచ్చు, ఎక్కడైనా కూడదు. ఏడకూడదు అసలు. అందుకే భూమి పుట్టింది మొదలుకొని ఒకటే మాట గుర్తుపెట్టుకోండి. మత్తయి 24:21 భూమి పుట్టిన మొదలుకొని ఇంతవరకు కలగలిసాను. ఇవి తప్పించుకోవాలంటే ఈరోజు ప్రభుత్వం సరి చేసుకోవాలి, సిద్ధపడాలి. మధ్యాహ్నంకి వచ్చే ప్రభుని ఎదుర్కోవాలి. మోకరించండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం మౌనంగా తల వంచి కళ్ళు మూసుకోవాలి. ఎవరు అడ్డు చూడదు, తల వంచి కళ్ళు మూసుకోవాలి, మోకరించాలి. బలలో పాలు పొందబోయే ముందు ప్రభుకు భయపడవా, ప్రభుకు లోపడవా? ఊరికి నేను బైబిల్ పట్టుకొని నడిస్తే చాలు అనుకుంటున్నావా? బైబిల్ చెప్పినట్లు బ్రతకడానికి ఇష్టపడతా. అలా వచ్చి కళ్ళు మూసుకోవాలి. ఎవరు అడిగించుకోండి. ప్రియమైన సోదరుడు, ప్రభు బలను సమీపించేదానికి ముందుగా దేవుని వాక్య వెలుగు ఓరమోగును. అదే క్షణమైనా జరగవచ్చు. వెంటనే ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోవచ్చు, పరిశుద్ధులు వెళ్తారు, మృతులైన పరిశుద్ధులు వెళ్తారు, సజీవులైన పరిశుద్ధులు వాళ్ళతో వెళ్ళిపోతారు. ఒకవేళ నువ్వు ఆగిపోతే ఆ రోజు నీ పరిస్థితి ఏంటి? వెంటనే అంత్యక్రీస్తు భయపరచబడతాడు. చాలా భయంకరమైన పాలన. ఒక్కొక్క కొనలేవు, అమ్మలేవు, ముద్ర వేయించుకోకపోతే కుదరదు, వేయించుకుంటే వెళ్ళలేవు పనులు. సరే బ్రతుకుతామంటే అప్పటికి విడిచిపెట్టబడితే తేళ్ళు, మిడతలు, తేలుకుండాలు, వడగండ్లు, 40 మణుగులు, ఎంత భయంకరమైన పాలన. నీళ్లు రక్తమవుతాయి, నీళ్లు తాగలేవు. ఎక్కడ చూసిన పొల్యూషన్, భయంకరమైన పరిస్థితి. లోకం పుట్టింది మొదలుకొని ఎంతవరకు లోకం రుచి చూడని శ్రమ. పట్టుకోగలవా? ఒకటే మార్గం, చావడానికి సిద్ధపడితే నాట్లు అర్థసాక్షులు అయితేనే చివరి పునరుద్ధానంలో వస్తారు. అదంత తేలికైన విషయం. అలా కాకూడదు అనుకుంటే ఈరోజు ప్రభు వచ్చినప్పుడు ఎత్తపడాలని ఆశతో సిద్ధపడాలి. ప్రభు నీ కొరకే జీవిస్తాను. ఇప్పటి వరకు ఎక్కడ అజాగ్రత్తగా ఉంటున్నావు? మాటల్లో తప్పోతున్నావా? చూపుల్లో తప్పోతున్నావా? తలంపుల్లో తప్పోతున్నావా? నీ వ్యక్తిగత జీవితంలో, రహస్య జీవితంలో, నువ్వు పనిచేసే స్థలంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, లోకంలో ప్రజలను కలిసినప్పుడు ఎలా ఉంటున్నావు? ప్రభు బిడ్డను కాదన్నట్లు ఉంటున్నావా? పరిశుద్ధుల్లో దేవుని బిడ్డలాగా, లోకస్తుడిలాగా వెళుతున్నావా? ప్రభు చూస్తున్నాడు. జాగ్రత్త. నీ ద్వంద్వ జీవితం ప్రభు కన్నులు మరుగు చేయలేవు, ప్రభుని మభ్య పెట్టలేవు. భయభక్తి పరలోకం చేర్చదు. సిన్సియర్గా, సీరియస్గా ప్రభు కొరకు జీవించడానికి పూనుకుంటేనే ప్రభు వచ్చినప్పుడు కలుసుకుంటాం. అందుకే ఈ బల్ల ప్రభు నన్ను క్షమించు. చాలాసార్లు అజాగ్రత్తకుంటూ వచ్చాను, నన్ను మానించు. నీ గురించి అయినా నీ కొరకు నిష్ఠతో, రోషంతో నేను బ్రతకడానికి నాకు సహాయం చేయి. నా దినాలు కొద్దిగా, మనం ఎన్ని రోజులు ఉంటామో తెలియదు, ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఏ క్షణమైనా ప్రభు నీ రాకడ కానీ నా పోకడ కానీ ఏ జరిగినా నేను యోగ్యంగా కన్ను మూయాలి. ప్రభు నందు నిద్రించిన జాబితాలో ఉండాలి. మీరు వచ్చినప్పుడు ఒకవేళ నిద్రించుంటే మొదటి లేసే పరిశుద్ధుల్లో ఉండాలి. ఒకవేళ సజీవం ఉంటే మార్పు చెందే పరిశుద్ధుల్లో నేను ఉండాలి. ప్రభు నాకు సహాయం చేయి. నీ కొరకు బ్రతకడానికి ప్రభు చూపించు. నా బలహీనతలను క్షమించాలి. క్షమాపణతో యోగ్యంగా ప్రభు బలలో పాల్గొంటారు. పరిశుద్ధాత్మడు మనకు సహాయం చేయాలి.